రాజకీయాల సంగతి పక్కన పెడితే ప్రధాని మోదీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మంచి దోస్తుడు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు ట్రంప్. ఇందుకు ట్రంప్ మహాశయుడికి థ్యాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. కాగా ఈ ఇద్దరు దేశాధినేతల సంభాషణలో అనేక కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయట. వాణిజ్య ఒప్పందం అలాగే ఉగ్రవాదం గురించి ఇద్దరు నేతలు మనస్సు విప్పి మాట్లాడుకున్నారట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. వెలుగుల పండుగ శుభాకాంక్షలు చెప్పారు. కాగా భారత్ అమెరికా మధ్య కొంతకాలంగా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనడం ట్రంప్ మహాశయుడికి మింగుడు పడ్డం లేదు. ఈ విషయమై యూరోపియన్ యూనియన్ నుంచి భారత్పై ఒత్తిడి తీసుకురావడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. అయితే రష్యా నుంచి చమురు కొనే విషయం తమ ఆంతరంగిక విషయమని భారత్ పేర్కొంది. భారత్ ఒక సార్వభౌమాధికార దేశమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీపావళి పర్వదినం సందర్భంగా రెండు అతి గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో ఆశల వెలుగులు నింపాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు ఈ సందర్భంగా ఉగ్రవాద అంశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క దేశానికో పరిమితం అనుకోరాదన్నారు. ఉగ్రవాదం యావత్ ప్రపంచ శాంతికి పెనుముప్పుగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించడానికి భారత్ అమెరికా దేశాలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాదు ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న కొన్ని దేశాల పట్ల కూడా జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం కూడా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాగా ఎక్స్ వేదికగా పెట్టిన ఈ పోస్టుకు డొనాల్డ్ ట్రంప్ను ట్యాగ్ చేశారు మోదీ. కాగా ఇదే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి తాను దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని ట్రంప్ మరోసారి చెప్పారు. అంతేకాదు తమ స్నేహం రాజకీయాలకు అతీతమన్నారు డొనాల్డ్ ట్రంప్. అలాగే పండుగ సందర్భంగా తామిద్దరి మధ్య అద్భుతమైన సంభాషణ జరిగిందని ట్రంప్ వెల్లడించారు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను చేసిన సంభాషణలో వాణిజ్యం ప్రస్తావన కూడా వచ్చినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కాగా భారత్ అమెరికా మధ్య త్వరలో ఒక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించి ఉభయ దేశాల వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందాలు కొంతకాలం క్రిందట ప్రాథమిక చర్చలు కూడా జరిపాయి. కాగా భారత ప్రయోజనాలకు హాని కలిగించే అంశాలను వాణిజ్య ఒప్పందంలో చేర్చితే అంగీకరించేది లేదని కొంతకాలం క్రిందట భారత్ కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. ఇదిలా ఉంటే గాజా శాంతి ఒప్పందం కుదర్చడంలో డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కృషిని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో గాజాలో శాంతి వెలసిల్లేలా చేయడానికి ట్రంప్ అసమాన చొరవ చూపారని నరేంద్ర మోదీ కొనియాడారు. కాగా గాజా శాంతి ఒప్పందంపై ఈజిప్ట్లో సంతకాలు జరిగిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈజిప్టుకు రావాల్సిన ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. అయితే అనివార్య కారణాలతో ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్టుకు వెళ్లలేకపోయారు. ఏమైనా భారత్తో మరోసారి చెలిమికి అమెరికా ఆరాటపడుతోంది.